మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అండ్ పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు ముందుగా అవకాశం ఇచ్చిన విజయ్కి అండ్ మా ప్రొడ్యూసర్స్ భావన గారు, కళ్యాణ్ గారు, సోమరాజు గారు అండ్ బన్నీవాస్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ నేను కమిటీ కుర్రల ద్వారా కొంచెం సుపరిచితం అనుకుంటున్నాను. ఆ సినిమా ఒక ఫ్రెండ్షిప్ మీద, ఎమోషన్స్ మీద ఉండే సినిమా అయితే, మిత్రమండలి మిమ్మల్ని నవ్వించే సినిమా. మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో కలిసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా, ఈ మిత్రమండలి ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి. స్టార్టింగ్ విత్ బన్నీవాస్ గారు, భాను గారు, కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు. సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. చక్కగా డైలీ వచ్చి దేశ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట. దర్శి కానీ, విష్ణు కానీ, ప్రసాద్ బైరా కానీ చూద్దాం. అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకొని, ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్. లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ, లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేపించాడు మా విజయ్. సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో. సో థ్యాంక్ యూ విజయ్. సో అంత చాలా అంటే ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాష్గానే కనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ విజయ్. అండ్ యా, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు టీజర్లో వినుంటారు కదా, మీ మిత్రమండలి అని. సో సినిమా యొక్క దాన్ని స్లో మోషన్లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాగ్ మయూర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆర్ హీరోయిన్ నిహారిక ఎన్ఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, thank you for coming, Andy, and thank you, sir, for gracing us with your presence. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్, ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే, నాకు టింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ excited to be a part of this project. And special thank you to Bannivasu sir, Bhanu Pratap sir, Kalyan sir and Somaraju sir for taking this gamble. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఐ డిడ్ నో దిస్. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా? థ్యాంక్ యూ నిహారిక గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్ అండి. ఇది పనిష్మెంట్లా ఉంది. హాయ్ అండి.
థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేశాను సార్, అది అయిపోయింది. అందీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలు. వస్తా 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 సార్, నువ్వు ఆపమని చెప్పవు నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రూట్ పడింది అనమాట భాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ దగ్గర తీసుకెళ్ళింది కూడా కిరణ్ అన్నే. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఆ తర్వాత అరవింద్ గారిని కలవడం స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలైంది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటా. మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు, మా విష్ణు కానీ, నువ్వు కూడా చేసినావు అమ్మ కామెడీ వర్కౌట్ అయింది. నిహారిక సూపర్ అసలు.